ప్రైమ్ మినిస్టర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే ఏదో డౌట్ వస్తా ఉంది. ఏంటి ఆయనలో ఏమైనా తేడా వచ్చిందా లేకపోతే బీజేపీలో ఏమైనా తేడా వచ్చిందా అని డౌట్ వస్తా ఉంది. 2047 వరకు ఆయనే ఉంటానంటూ అది పరాకాష్ట. బహుశా దేశంలో ప్రజాస్వామ్య దేశాల్లో ఎవరు చెప్పలేరేమో అట్లా. ఒక మంచి ప్రశ్న అడగాల్సిన ప్రశ్న అడిగారు మీరు. జస్ట్ ఒక్క నిమిషం. ఆ రోజు రజత్ శర్మ గారి ఒక కాన్క్లేవ్ జరిగింది. 10,000 మంది ఆడియన్స్ స్టేడియం లో ఉన్నారు. గంటన్నర పాటు జరిగింది, 1:36 నిమిషాలు. దానిలో లాస్ట్ 5 నిమిషాల్లో జరిగినట్టు మీరు కోట్ చేసిన సంభాషణ ఏ రకంగా మిస్కోట్ చేసి కొన్ని పత్రికలు రాశారో మీకు చెప్తాను. ఆ రోజు అక్కడ జరిగింది ఏంటంటే, ఒక ఆడియన్ ఒకళ్ళు లేచి వికసిత్ భారత్ 2047 వరకు వికసిత్ భారత్ అవుతున్నారా మీరు విశ్వసిస్తున్నారా అంటే, తప్పనిసరిగా విశ్వసిస్తున్నాను, వికసిత్ భారత్ అవుతుంది. నేను 24/7 ఫర్ 2047 పనిచేస్తాను. అలాగే దేవుడు నన్ను ఒక స్పెషల్ కార్యక్రమం పంపించాను నేనైతే అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య టీ అమ్ముకునే వ్యక్తిని, గుజరాత్ లో వీధుల్లో ఉన్న వ్యక్తిని ఈ స్థాయికి వచ్చాను అంటే భగవంతుడు ఏదో పని మీద నాకు పంపించాడు. ఆ పని పూర్తయ్యేంత వరకు భగవంతుడు మళ్ళీ నన్ను వెనక్కి పిలవడు అనుకుంటున్నాను. ఆ రకంగా భగవంతుడు ఏదైతే నేను చేస్తున్నానో భగవంతుడు చెప్పింది చేస్తాను, కానీ నేను చేసేది లేదు, నేను నిమిత్తం మాత్రమే అని ఒక ఆధ్యాత్మిక చింతన దూరంలో పత్రికల భావం కల్పిస్తున్నాయి. మీరు ఒకసారి మీరు చూడండి, కొన్ని పత్రికలు బాగా నచ్చే పత్రికలు ఆ భావన కలిగించే తప్పితే ఆ భావన ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు విన్నా, ఏ హిందూ విన్నా, అంటే ఇప్పుడు తెలుగుదేశం పత్రిక కాదు అట్లా కాదు. రవికిరణ్ గారు తెలుగుదేశం పత్రిక ఆంధ్రజ్యోతి రాసింది, ఆంధ్రజ్యోతి అవన్నీ రాసింది చదవండి ఒకసారి. మీ పత్రికే కదా పత్రిక అన్నారు. మీరు రోజు కోట్ చేసి రోజు తలుచుకునే పత్రిక రవికిరణ్ గారు పత్రికలో